బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర మరణం యావత్ సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. అయితే దేశమంతా ఆయన చివరి చూపుల కోసం ఎదురు చూస్తూ ఉండగా కుటుంబం మాత్రం ఆయన అంత్యక్రియలను అత్యంత గోప్యంగా నిర్వహించింది. సాధారణంగా ఇలాంటి లెజెండరీ నటుడు పోయినప్పుడు ఒక రోజంతా అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. అంతిమ సంస్కారాలు బహిరంగంగా నిర్వహించడం ఆనవాయితీ. కానీ ధర్మేంద్ర కుటుంబం అందుకు భిన్నంగా వ్యవహరించింది. దీని వెనుక ప్రధాన కారణం కుటుంబ గోప్యత. గందరగోళం, అనవసరమైన మీడియా హడావిడి లేకుండా కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే తమ ప్రియతమ్ముడికి వీడ్కోలు పలకాలని వారు కోరుకున్నారు. గత కొంతకాలంగా ధర్మేంద్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా కుటుంబం ఆయన ఆరోగ్యం గురించి ఎప్పుడూ వ్యక్తిగత వివరాలను బహిరంగంగా పంచుకోలేదు. ఇదే వైఖరిని కొనసాగిస్తూ చివరి ఘట్టాన్ని కూడా ప్రశాంతంగా వ్యక్తిగత స్థాయిలో నిర్వహించారు. కానీ దీనిపై అభిమానులు కోపంగా ఉన్నారు. తమ అభిమాన నటుడిని కనీసం చివరి చూపు చూసుకోనివ్వలేదు అంటూ నిరుత్సాహంలో ఉన్నారు వాళ్ళు. ధర్మేంద్ర జీవితంలో ముఖ్యంగా ఆయన అనారోగ్య సమయంలో నిరంతరం మీడియా కవరేజ్, ఊహాగానాలు ఉండేవి. ఆయన ఆసుపత్రిలో చేరిన ప్రతిసారి మీడియాలో అనేక కథనాలు వచ్చేవి. ఆయన మరణంపై కూడా గతంలో తప్పుడు వార్తలొచ్చాయి. ఇటువంటి పరిస్థితులు కుటుంబానికి, ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న ఆయనకు చాలా ఇబ్బంది కలిగించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మరణం తర్వాత మీడియాను పూర్తిగా దూరంగా ఉంచడం ద్వారా కుటుంబం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గందరగోళాలు జరగకుండా నివారించాలి అనుకుంది. లక్షలాది మంది అభిమానులను నియంత్రించడం అసాధ్యం కాబట్టి అంత్యక్రియల స్థలంలో రద్దీ ఏర్పడి చివరి నిమిషంలో అశాంతి కలిగించకుండా ఉండేందుకు గోప్యతను పాటించడం సరైన మార్గంగా కుటుంబం భావించింది. ధర్మేంద్ర సినీ ప్రపంచంలో ఎంతటి స్టార్డమ్ను అనుభవించినా వ్యక్తిగతంగా ఎప్పుడూ నిరాడంబరమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడేవాళ్లు. ఆయనకు ఆడంబరాలు, ఆర్భాటాలు నచ్చవు. ముంబై సందడికి దూరంగా తన ఫామ్ హౌస్లో ప్రశాంతంగా జీవించడానికి ఇష్టపడేవారు. ఆయన జీవితాంతం అనుసరించిన ఈ నిరాడంబరమైన వ్యక్తిత్వానికి గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే కుటుంబం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. బహిరంగంగా వేలాది మంది సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించడం కంటే నిశ్శబ్దంగా అత్యంత సన్నిహిత వ్యక్తుల మధ్య వీడ్కోలు పలకడమే ఆయన వ్యక్తిత్వానికి నిజమైన నివాళి అని కుటుంబ సభ్యులు భావించారు. ఇది బహుశా లెజెండ్ ధర్మేంద్ర చివరి కోరిక కూడా అయ్యే అవకాశం ఉంది. ఆయన చనిపోయిన సమయంలో ఏదైనా అత్యవసర వైద్యపరమైన నిబంధనలు ఉండొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధులు లేదంటే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ల అంత్యక్రియల విషయంలో ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అందుకే భారీ జనసందోహం లేదంటే మీడియా సమక్షంలో కాకుండా కేవలం కుటుంబ సభ్యుల మధ్య అతి తక్కువ సమయంలో సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలను పూర్తి చేయడం సురక్షితమని, అవసరమని కుటుంబం ఇలా చేసిందేమో అంటున్నారు సన్నిహితులు. ఏదేమైనప్పటికీ గోప్యంగా అంత్యక్రియలు నిర్వహించడం అనేది ధర్మేంద్ర జీవితాంతం నిరాడంబరంగా ఉండాలి అనే ఆయన వైఖరిని, కుటుంబ వ్యక్తిగత ప్రశాంతతను తెలియజేస్తుంది.